హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏ విధంగా అప్లై చేయాలనేది మన సిటిజన్ లాగిన్లో మన ఇంట్లో నుంచి ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మొబైల్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మనకు ఎక్కడెక్కడ ఏం డీటెయిల్స్ మనం చేసామనేది అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇమీడియట్గా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అయ్యారంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో దీనికోసం సిటిజన్ లాగిన్ అయితే కావాలి. ఆ సిటిజన్ లాగిన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఇంతకుముందు మనం వీడియో చేసాము. వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి అయితే వీడియో చూసి లాగిన్ అయితే క్రియేట్ చేసుకోండి. లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో లాగిన్ అయిన తర్వాత మీకైతే పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు ఇన్కమ్ అని సెర్చ్ చేయండి. ఇన్కమ్ అని సెర్చ్ చేయగానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ ఉన్నా కూడా మనకు డిస్ప్లే ఈ విధంగా కనబడుతుంది. ఓకేనా, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే సర్టిఫికేట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అయిపోయాక ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అయితే ఈ విధంగా ఆల్రెడీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఆధార్ నెంబరు, ఇక్కడ నేము, ఓకే, అప్లికెంట్ నేము, ఇక్కడ మేలా ఫీమేలా, ఇక్కడ అప్లికెంట్ ఫాదర్ నేము, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్. మనకైతే రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకాలు అంటే ఈ సర్టిఫికేట్స్కి అనేది మనం ఎలిజిబుల్ అవుతాం. తర్వాత ఇక్కడ మన పర్మనెంట్ నెంబర్ అనేది పర్మనెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ డోర్ నెంబరు, ఇక్కడ డిస్టిక్, ఇక్కడ విలేజ్, మండలు, పిన్ కోడ్, ఓకే, ఇక్కడ మొబైల్ నెంబరు, ఓకే, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ డెలివరీ టైప్ అని కనబడుతుంటుంది ఒకటి. సో ఇవన్నీ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. అయితే ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఈ డెలివరీ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మాన్యువల్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఈ సెక్షన్లో మాన్యువల్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే పోస్టల్ పెట్టుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, పోస్ట్కి రావచ్చు రాకపోవచ్చు. ఇదైతే అసలు పెట్టుకోవద్దు, మాన్యువల్లే పెట్టుకోండి. మాన్యువల్ పెట్టుకున్నారంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక మీ సేవ సెంటర్కి వెళ్ళి మన అప్రూవల్ అయినాక అది ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తే సర్టిఫికెట్ అనేది మనకి ప్రింట్అవుట్ ఇస్తాడు. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి ఇన్కమ్ డీటెయిల్స్ ఏ విధంగా మనకు వస్తుంది అంటే ఇన్కమ్ అనేది మనం ఏ విధంగా ఏ సోర్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ల్యాండ్ ఉందా, మనకి బిజినెస్ ఉందా, ఇంకా తర్వాత ఇంకా వేరే శాలరీ ఆఫ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి చాలామంది మన అమ్మ నాన్న లేబర్స్ ఉంటారు కాబట్టి, అంటే డైలీ వేజర్స్ ఉంటారు కాబట్టి ఆ డైలీ వేజర్స్లో అంటే ఇన్కమ్ ఆన్ లేబర్స్ కింద మనం అమౌంట్ అయితే ఎంతో కొంత వేసేసుకోండి. మనకు సంవత్సర ఆదాయం ఎంత వస్తుంది అనేది వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ 55,000 ఎంతో కొంత ఈ ఇన్కమ్ ఆన్ లేబర్ అని వేస్తున్నా. మా నాన్న లేబర్ పని చేస్తాడు కాబట్టి ఆ లేబర్ పని నుంచి మనకైతే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, మా ఇంట్లో అందరు కూడా బతుకుతాం కాబట్టి లేబర్ అంటే ఇన్కమ్ లేబర్ మీద 55,000 వేస్తున్నా. ఇక్కడ మనకి ఇది దేని గురించి మీకు ఉపయోగపడుతుంది పర్పస్ అనేది చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే చూజ్ చేసుకోండి, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ పర్పస్నే కదా మన ఇన్కమ్ తీసేది, అందుకని. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఈ పైన సెక్షన్లో అన్ని ఎంట్రీ చేసిందల్లా 55,000 అక్కడ ఎంత అయితే ఎంట్రీ చేస్తామో అంత కూడా అమౌంట్ అనేది ఇక్కడ టోటల్ ఇన్కంలో కనబడిపోతుంది. చివరిగా ఇక్కడ మనకు ఒక 2 అయితే ఖచ్చితంగా అటాచ్మెంట్స్ అయితే చేయాలి. ఒకటి రేషన్ కార్డు కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు. ఈ మూడిట్లలో 3 MB లోపు ఉన్నటువంటి PDF ఫార్మాట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఒక ఫోటోని అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా నేను ప్రజెంట్ అయితే ఒక PDF అయితే నేను రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. అది ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి అయితే కావచ్చు. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే మీరు ఓటర్ ఐడి అయితే ఆధార్ కార్డు అయితే స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. ఓకే రైట్. తర్వాత కింద సెకండ్ కాలం కూడా మీరు ఎంట్రీ చేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు ఫోటో సెక్షన్కి వెళ్ళి ఫోటోను అయితే అప్లోడ్ చేసేసేయండి. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత షో పేమెంట్ మీద క్లిక్ చేయండి. షో పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఏదైనా ఒక గేట్వే అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవాలి. డైరెక్ట్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఖచ్చితంగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ HDFC దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ 45 రూపాయలు మనకు కనబడుతుంది. 45 రూపాయలు అయితే మనకు గవర్నమెంట్ కట్టాలి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ UPI సెలెక్ట్ చేసేసుకొని అమౌంట్ అయితే కట్టమనంటుంది. కట్టేసినాక మనకైతే రిసిప్ట్ అయితే ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మన అప్లికేషన్ చేసినట్టు ఇన్కమ్ ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ ఇన్కమ్ నెంబరు
ఆ ఇన్కమ్ నెంబర్ని కూడా ఖచ్చితంగా మనం నోట్ చేసుకోండి, లేదంటే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్నాక అది ఏ విధంగా మన స్టేటస్ చెక్ చేసుకోవాలి, మనకు అప్రూవల్ అయిందా లేదా అనేది మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. మన వీడియో సెక్షన్లో ఆ వీడియో కూడా ఉంది. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు అది అప్రూవల్ అయిందా అయితే ఎట్లా ప్రింట్ తీసుకోవాలనేది ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం అయితే వీడియోస్ ఆల్రెడీ చేశాను, అప్రూవల్ అయిందా కాదా ఎట్లా చెక్ చేసుకోవాలనేది. ఓకే, ఒకవేళ అప్రూవల్ అయిందనుకోండి ఇమీడియట్గా మనం దాని పర్పస్ ఏది జిరాక్స్ పర్పస్ అయితే ఇమీడియట్గా మనం జిరాక్స్ తీసుకోవచ్చు. లేదు సర్టిఫికేట్ మీద ఖచ్చితంగా కావాలంటే మన దగ్గర అయినటువంటి ఏదైనా ఒక మీ సేవ సెంటర్కి వెళ్ళి 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేసి ఆ సర్టిఫికేట్ నెంబర్ చెప్పామనుకోండి, మనకు నెంబర్ ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబర్ చెప్పగానే ప్రింట్అవుట్ వస్తుంది. ఈజీగా మనం కావాల్సినటువంటి మన ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, ఇంకేదైనా పర్పస్ కావచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇది కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సినటువంటి వీడియోస్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఇమ్మీడియట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.